మీ జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి. సో ఉదయం 2 సెషన్లు మనం చూసాం. సాంప్రదాయకమైన పద్ధతి ఒకటి, రెండవది బైబుల్ పరమైన పద్ధతి. చైతన్య చెప్పిన విషయాన్ని మరొకసారి నేను ఉటంకించాలనుకున్నాను. చాలా చర్చెస్ లో దెర్ ఇస్ నో గైడెన్స్. పొద్దున కూడా నేను గుర్తు చేశాను కదా, పాస్టర్లే రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ప్రేరేపిస్తున్నారు. పాస్టర్స్ దగ్గరుండి చేస్తున్నారు, రాంగ్ గా గైడ్ చేస్తున్నారు, ఆ తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు. దేవుడు అట్లా చేసిండు, మేమేం చేయాలి అన్నట్టుగా చేతులు ఎత్తేస్తున్నారు. సో చాలా మ్యారేజెస్ సఫర్ అవుతున్నాయి. అందుకే చాలా మంది డివోర్స్లకు వెళ్తున్నారు. లేకపోతే ఒకటే రూఫ్ కింద వేరువేరుగా బ్రతుకుతున్నారు. ఒకరు ఒక చర్చ్కి వెళ్తారు, ఇంకొకరు ఒక చర్చ్కి వెళ్తారు. అటువంటి కపుల్స్ నాకు తెలుసు. ఒకరు ఒక చర్చ్కి వెళ్తారు, భార్య ఒక దగ్గరికి, భర్త ఒక దగ్గరికి, లేకపోతే భార్య అక్కడికి వెళ్తే భర్త ఇంట్లో కూర్చుంటాడు. సో బికాస్ దెర్ ఈస్ నో ప్రిపరేషన్. సింపుల్ గా మనం ఒక కారు కొనాలంటే ఎన్ని ఆలోచిస్తాం. ఒక మొబైల్ కొనాలంటే ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది, ఎంత పిక్సెల్ కెమెరా ఉంది, వీడియో క్లారిటీ బాగుందా, ఒక కారులో ఎంత మైలేజ్ ఇస్తుంది, పెట్రోలా డీజిలా, సో ఏసీ ఎట్లా వస్తుంది. వి ఎగ్జామిన్ అ లాట్ కదా. ఆఫ్టర్ ఆల్ ఒక 2 hours 3 hours కంఫర్ట్ ఇచ్చే వెహికల్ అది, అంతే. అందులో మనం జీవితాలు గడపం, సంసారాలు చేయం. ఇంకా సూటిగా చెప్పాలంటే కారులో మనం ఏమైనా సంసారాలు చేస్తామా? 1 గంట సేపు 2 గంటలు. నాలాంటోడైతే 1 గంటన్నర హాస్పిటల్కి, 1 గంటన్నర మళ్ళీ ఇంటికి, 3 గంటలు తిప్పి కొడతాయి రోజుకి. కానీ దానికే మనం అంతగా ఆలోచిస్తే 35-40 సంవత్సరాలు ఒకే రూఫ్ కింద ఏక శరీరముగా, అంటే సెక్షువల్ గా కూడా కలిసి, ఇంకా ఎవరం సెక్షువల్ గా కలగం తెలుసా. వైఫ్ అండ్ హస్బెండే సెక్షువల్ గా కలుస్తారు. యాక్చువల్లీ అట్లా కలవాలా, బట్ ఇప్పుడు అట్లా కలవట్లేరు. వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా కలుస్తారు, అది వేరే విషయం. కానీ సో బ్యూటీ ఆఫ్ ద మ్యారేజ్ ఇస్ సెక్షువల్ యూనియన్. అటువంటి వాళ్ళు ఒక రూఫ్ కింద 30-40 సంవత్సరాలు కలిసి జీవించబోతుంటే ఎందుకు అంత ఆవేశంగా, ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోవడం, మ్యారేజ్ లోకి ఎంటర్ అవ్వడం చాలా చాలా ప్రమాదం. కాబట్టి ఇది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, లేకపోతే మీరు ఇంకొకరిని ఎడ్యుకేట్ చేయడానికి 2 విధాలా పనిచేస్తుందని మీ పాస్టర్ గారు చెప్పారు. కాబట్టి ఇది మీతో పంచుకోవాలని మేము అనుకున్నాం. గ్యారీ చాప్మన్ గారు, ఆయన కొన్ని బుక్స్ రాశారు మ్యారేజ్ రిలేటెడ్. ఫోకస్ ఆన్ ద ఫ్యామిలీ అనేది ఆయన వెబ్సైట్. ఆయన చెప్పే మాట అదే అనమాట. ఇంగ్లీష్ లో ఉంది, నేను తెలుగులో దాన్ని మళ్ళీ చెప్తాను. పీపుల్ డు నాట్ గెట్ మ్యారీడ్ ప్లానింగ్ టు డివోర్స్. డివోర్స్ తీసుకోవాలని మ్యారేజ్ ప్లాన్ చేసుకోరు. డివోర్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ మ్యారేజ్ అండ్ ద ఫెయిల్యూర్ టు లెర్న్ ద స్కిల్స్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ యాజ్ టీమ్మేట్స్ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్. మన భారతదేశంలోని దరిద్రం ఏంటంటే భార్యాభర్తలు టీమ్మేట్స్ గా పనిచేయరు. ఎట్లా పనిచేస్తారంటే భర్త అబ్యూజ్ ఆఫ్ అథారిటీని అబ్యూజ్ చేస్తాడు, భార్య తనను తాను చాలా బలహీనరాలుగా తగ్గించుకుంటది. సో దే డోంట్ వర్క్ టుగెదర్. ఇట్ ఈస్ మై కన్విక్షన్ దట్ మెనీ ఆఫ్ దీస్ స్ట్రగుల్స్ ఇన్ మ్యారేజ్ could have been avoided had the couple taken time to prepare more thoroughly for marriage. ఇవన్నీ అయిన తర్వాత తప్పకుండా కుటుంబంలో సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా? మ్యారేజ్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ 2 sinners. Yeah, sinners sanctified by the blood of Jesus Christ, but still sinners, sanctified sinners. సో యేసుప్రభు వచ్చేదాకా వివాహంలో నువ్వు ఎంత ప్రిపేర్ అయిపో, నువ్వు 10 సంవత్సరాలు ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ లో మాటికి విని ఐఎమ్ ద రైట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ద మ్యారేజ్ హ్యావింగ్ ఆల్ ద నాలెడ్జ్ అని ఎంటర్ అయిన 2వ రోజే నీకు పడుతుంది దెబ్బ ఇంట్లో. ఎందుకంటే అదర్ పర్సన్ ఇస్ ఆల్సో సిన్నర్. అండ్ రిలేషన్షిప్ లోనే మన అల్టిమేట్ అందరికా సిన్ బాహర్కి వస్తుంది అనమాట. అప్పటిదాకా ఏం కాదు. సో నేను చాలా మంది విన్నాను, నేను ఐఎమ్ ద రైట్ పర్సన్ అన్నా ఫర్ మ్యారేజ్, నేను డీల్ చేయగలిగితే ఇట్లా నా మ్యారేజ్ అనుకున్నోళ్ళు వారం తిరగగానే అన్నా కష్టమవుతుందన్నా, వారమే అయింది అన్న కష్టమవుతుంది అన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ అ యూనియన్ ఆఫ్ 2 sinners. ఇవన్నీ చేయడం వల్ల అవన్నీ తప్పకుండా ఆగిపోతాయని అర్థం కాదు. బట్ అట్లీస్ట్ మనం ప్రిపేర్ అయితే కొంతవరకు అవి ఎట్లా డీల్ చేయొచ్చో, లేకపోతే ఏ విధంగా దానికి హెల్ప్ తీసుకోవచ్చో మనకు సహాయం దొరుకుతుంది.
అది మన నుంచి మనకు దొరుకుతుంది, లేకపోతే ఇతరుల నుంచి ఎట్లా తీసుకోవాలనే కూడా జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ప్రిపేర్ వెల్ బిఫోర్ మ్యారేజ్, రైట్? సో అందుకని మీకు ఇది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు 2 సెషన్స్ అయిపోయినాయి. 3వ సెషన్ లో ప్రాక్టికల్ గా హౌ టు చూస్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఎవరిని చేసుకోవాలని చెప్పాడు బ్రదర్ అజయ్? శాంతిని. ఎవరు లేరు కదా? శాంత కుమార్ ఎవరన్నా ఉన్నారా? శాంత అయ్యలు ఉన్నా కానీ కష్టమే. ఓకే, సో బిలీవర్ని, ఓకే, నిజముగా జెన్యూన్ గా మారు మనస్సు పొందిన విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మిగతా అంతా నా ఇష్టం. ప్రణయ్ అని మా తమ్ముడు అన్నమాట. తమ్ముడు అంటున్నాడు, ఏం ప్రణయ్ ఏం నేర్చుకున్నావు అని తినేటప్పుడు అంటే వాళ్ళ మదర్కి పోయి చెప్తాడంట, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటే బిలీవర్ని చేసుకుంటా, మిగతా అంతా నా ఇష్టం, నువ్వేం మాట్లాడకి. అది కాదు మళ్ళీ ఇష్టం అంటే, ఓకే, సీతయ్య కాదనమాట, అంతా నా ఇష్టం అనే మళ్ళీ అట్లా పాటలు పాడొద్దు, రైట్? సో ఏంటి ఆ ఇష్టం అంటే ఏంటి? ఒకవేళ దానికి ముందు ఇంకొక బైబుల్ మాట చెప్పనివ్వండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ. మీరు విలువ పెట్టి అని ఆగిపోడు. ఏం చేయమంటాడు? కొన్నారు కాబట్టి. మీరు మీ సొత్తు కాదు అంటే ఎవరి సొత్తు అని? ఇప్పుడు దేవుని సొత్తుగా మనం ఉంటే మన ఇష్టం ఇంకేమన్నా ఉంటుందా? అది గుర్తుపెట్టుకోండి. నా ఇష్టం అన్నారు అనుకోండి, దెబ్బ పడుతుంది మనకు. సో మనం ఎప్పుడు కూడా ఏ నిర్ణయమైనా బైబిల్ బేస్డ్ గా, క్రైస్ట్ ఎగ్జాల్టింగ్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి, వాక్యానుసారంగా క్రీస్తును మహిమపరిచేదిగా. కాబట్టి నా ఇష్టం అన్నప్పుడు అర్థం ఏంటంటే, ఒక రకంగా దేవుడు నా జీవితంలో తన వాక్యంలో ఉద్దేశించిన విధంగా అని అర్థం నా ఇష్టం అంటే. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నువ్వు నన్ను అడగొద్దు, అది కాదు మళ్ళీ. ఓకే, సో ఆ ఇష్టంలో కూడా ఏముంటాయి, ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటి అనేది ఈరోజు ఈ సెషన్ లో 3 మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో దానికి ముందు 3 అపోహలు ఏంటి, వివాహం గురించి అపోహలు, చాలా మంది యవనస్తులకు ఉన్న అపోహల గురించి నేను చెప్తాను. వివాహం చేసుకుంటే సెక్స్ కోరికల నుండి విముక్తి దొరుకుతుంది. అక్కడ రాసుకోండి మీరు. నాకు చాలా టెంప్టేషన్స్ ఉన్నాయి, నేను నా సెక్స్ కోరికలను నియంత్రించుకోలేకపోతున్నాను. సో ఇఫ్ ఐఎమ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, ఓకే, నా భార్యతోటే నేను సెక్స్ చేయొచ్చు, నా భర్తతోటే నేను సెక్స్ చేయొచ్చు. ఆ సెక్స్ కోరికల నుండి నాకు విముక్తి కలగజేయాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే మ్యారేజ్. బట్ దట్ ఈస్ నాట్ ద మ్యారేజ్. దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్ ఆఫ్ మెనీ యంగ్ పీపుల్. రెండవది, పెళ్లి అంటే నీ ప్రేమ యొక్క అవసరతను తీర్చే ప్రత్యామ్నాయం కాదు. నన్ను ఎవ్వరు ప్రేమించట్లేరు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేరు, అసలు నా వైపు కన్నెత్తి కూడా ఏ అబ్బాయి చూడట్లేడు, ఏ అమ్మాయి పలకరించట్లేరు, వాళ్ళేమో పార్కులు వెంబడి తిరుగుతున్నారు, ఏంటి నాకు అందం లేదా, నాకు బైక్ లేదా, నన్ను ఎవ్వరు ఎందుకు ప్రేమించట్లేదు. ఓకే, మ్యారేజ్ చేసుకుంటే నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నా భర్త నన్ను ప్రేమిస్తుంది, కాబట్టి నేను మ్యారేజ్ చేసుకుంటా. పెళ్లి నీ యొక్క ప్రేమించబడే అవసరతను తీర్చే ప్రత్యామ్నాయం కాదు. మూడవది, పెళ్లి నీ వ్యక్తిగతమైన ఆశలను సంపూర్ణం చేసుకునే ఒక వ్యవస్థ కాదు. పర్సనల్ గా కొన్ని లైఫ్ లో ఉంటాయి, కొన్ని జీల్స్ ఉంటాయి. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, 2 పిల్లల్ని కనాలి, మంచిగా 4గురితో ఫోటో తీసుకోవాలి, ఇట్లా మన మీ పాస్టర్ గారు పెట్టుకున్నట్టుగా అట్లా పెట్టుకోవాలా. అదొక డ్రీమ్ అన్నమాట. అందుకోసం ఏం చేయాలా? సో అందుకోసం మ్యారేజ్ చేసుకోవాలి. నీ వ్యక్తిగతమైన కోరికలు తీర్చే ఒక వ్యవస్థ వివాహం కాదు. మరి ఏంటి మ్యారేజ్? పొద్దున మనం చెప్పినట్టుగా దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన ఒక ప్రాముఖ్యమైన వ్యవస్థ. అసలు పొద్దున ఇంతకుముందు మాట్లాడుతుంటే కూడా గుర్తొచ్చింది, ఒక తమ్ముడు అడుగుతా ఉండే, కిరణ్ అడుగుతా ఉండే, కొంతమంది లైఫ్ లో తకాయించిపోతారు అనమాట. ఆ అమ్మాయిని చూసినా ఈ అమ్మాయిని చూసినా సూట్ అవుతలేదు.
లేకపోతే వాళ్ళ సర్కిల్లో ఉన్న మ్యారేజెస్ చూస్తాడు, అవి చాలా డిఫికల్ట్ మ్యారేజెస్ ఉంటాయి. భర్త భార్యను ప్రేమించడు, భార్య భర్తకు లోబడడు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, సంఘానికి సరిగ్గా రారు, వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉంటాయి. అరే ఏడ చూసినా ఇట్లనే ఉన్నారు, ఈ మ్యారేజ్ అంతా ఇంతేనేమో అని చెప్పి ఇక ఉద్రవై మ్యారేజ్ చేసుకోవడం. ఇప్పటికే 10 మందిని చూసినా వాళ్ళు ఎవరు నచ్చట్లేరు, ఆల్రెడీ 4-5 ఫ్యామిలీస్ చూసినా వాళ్ళు కూడా అసలు కావట్లేదు, అప్పుడు దాకా పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిద్రాబాయ్ అని ఏం చేస్తారు? నో మ్యారేజ్. ఈవెన్ దట్ ఈస్ నాట్ బిబ్లికల్. బ్రహ్మచర్యం అనేది స్పెషల్ కాల్. ఒకవేళ దేవుడు నీకు చాలా స్పెసిఫిక్ గా అంటే మళ్ళీ నీవు బ్రహ్మచారిగా ఉండుము అని మాట్లాడాడు పైనుంచి, రైట్? అంటే నీ హృదయంలో కన్విక్షన్ వస్తుంది, నిజంగా నేను ప్రభు కోసం, ప్రభు పని కోసం పెళ్లి చేసుకోకుండా ఉండొద్దు అని. కొంతమంది ఉన్నట్టుగా ఉండొచ్చు, పరిచర్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, పరిచర్య చేయకపోయినా ప్రభు కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ అట్లా ఉంటే ప్రైజ్ ది లార్డ్, మంచిదే. కానీ రాంగ్ రీజన్స్ తోటి చేసుకోవద్దు. నీకు సెక్షువల్ టెంప్టేషన్స్ ఉన్నాయి, అప్పుడు పౌలు ఏమంటున్నాడు? బాబు నీకు టెంప్టేషన్స్ నువ్వు ఆపుకోలేకపోతే, చేత కాకపోతే పోయి అప్పుడు దాకా పెళ్లి చేసుకో. సో అది మెయిన్ ఉద్దేశం అది. అక్కడ నీకు సెక్షువల్ టెంప్టేషన్స్ ఉన్నాయి, బట్ ఈ రీజన్స్ తోటి నువ్వు మ్యారేజ్ చేసుకోవట్లేదు అనుకో, ఎప్పుడో ఒక రోజు పడుతుంది నీకు దెబ్బ, ఏంటో ఒక దగ్గర పడిపోతావు. నీకు అవకాశం వస్తుంది, ఆ అవకాశం అప్పుడు కంపల్సరీ నువ్వు వ్యభిచారం చేస్తావు. సో ద పాయింట్ ఏంటంటే మనం మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాక్యం ఏం చెప్తుంది, బిబ్లికల్ గా దానికి ఇస్తున్న స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్, రీజన్స్ ఏంటి, ఒకవేళ ఇష్టం అంటే ఆ ఇష్టానికి సంబంధించి తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, రైట్? సో ప్రాక్టికల్ అంశాలు మీరు మీ వర్క్ షీట్స్ లో కూడా చూడండి, ఎన్ని అయితే అన్ని ఈరోజు నేను కవర్ చేస్తాను. ఒకటి, ఫస్ట్ ఏంటి, ఒకవేళ లైఫ్ పార్ట్నర్ ని మీరు క్వశ్చన్స్ ఉంటే చివర మీకు 2 తెల్ల పేపర్లు ఉన్నాయి, పరిశుద్ధమైన పేపర్లు, అవి తెల్లగా ఉన్నాయి కాబట్టి వాటిని నల్లగా చేయండి, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మీ క్వశ్చన్స్ రాసుకోండి, తర్వాత మనం అడుగుదాం, రైట్? ఫస్ట్ది, జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో పరిగణించవలసిన అత్యవసరమైన అంశాలు. ద ఫస్ట్ థింగ్, క్రీస్తులో మీరు రక్షించబడ్డారని నిర్ధారించుకోండి. మేక్ ష్యూర్ యు హ్యావ్ ట్రస్టెడ్ ఇన్ క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. డే బ్రదర్స్, నా సెషన్ లో చెప్పాను, అజయ్ బ్రదర్ కూడా చెప్పాడు, మీరు బిలీవర్ కాకపోతే మీ మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ మ్యారేజ్ కాదు. గుర్తుపెట్టుకోండి, మీ ఇంపార్టెంట్ నీడ్ మ్యారేజ్ కాదు. మ్యారేజ్ కాకపోయినా యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకానికి పోతుంది. సో మీ అత్యవసరమైన అవసరత ఏంటంటే పెళ్లి కాదు, యేసుక్రీస్తు ప్రభు. సో మీరు పైన ఏదో మతపరమైన కార్యక్రమాలు చేసుకుంటూ, ఏదో సంఘానికి వెళ్తూ, పాటలు పాడుతూ, బైబుల్ పట్టుకొని ఏదేదో చేస్తూ రక్షించబడ్డాం, ఒకరోజు పరలోకానికి పోతామంటే మీరు పప్పులో, ఉప్పులో, తప్పులో కాలేస్తున్నారు. కేవలం పాప క్షమాపణ కోసం మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చి, నేను పాపిని హృదయంలో గలీజ్గా అన్ని, నిజామాబాద్ లాంగ్వేజ్ అని దేవుని దగ్గరికి వచ్చి పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని, నీవు మాత్రమే రక్షకుడవు, నీవు తప్ప నాకెవ్వరు లేరు, నన్ను రక్షించేది నీవే అని చెప్పి ఆయన పాదాల మీద పడి వాక్యం చదివి వాక్యానుసారంగా మనం బ్రతికితేనే క్రైస్తవులం. వాళ్ళే పోతారు పరలానికి, మిగతా ఎవ్వరు పోరు. నువ్వు వీడేమన్నా, నువ్వు పాస్టర్గా ప్రసంగం కూడా చేయొచ్చు ప్రతి ఆదివారం, నువ్వు పోవు, నేను పోను, ఒకవేళ నేను అటువంటి వ్యక్తిని అయితే. సో నువ్వు మ్యారేజ్ కాదు ఇంపార్టెంట్. సో మళ్ళీ ఇక్కడ మీకు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సంఘానికి వస్తూ కూడా రక్షించబడకుండా ఉండే క్రైస్తవులు ఉంటారు. ఒకవేళ ఇక్కడ కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే, మేబీ దిస్ ఈస్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. ఐ డోంట్ నో, మీలో చాలా మంది నాకు వ్యక్తిగతంగా తెలియదు. కాబట్టి అట్లీస్ట్ నౌ యూ కెన్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దాని తర్వాత అప్పుడు నువ్వు మ్యారేజ్ గురించి ఆలోచించు. బికాస్ మ్యారేజ్ ఈజ్ నాట్ ద మెయిన్ నీడ్. అది నీ అవసరత కాదు. నీ అవసరత మెయిన్ గా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మీకు అక్కడ వాల్టర్ ట్రోబిష్ పొద్దున మీకు చెప్పిన కొటేషన్ కూడా ఉంది. మీ జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం యేసుక్రీస్తును అనుసరించాలనే నిర్ణయం. రెండవ అతి ముఖ్యమైన నిర్ణయం మీ వివాహ భాగస్వామిని ఎంచుకోవడం. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ ట్రస్టెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. అండ్ సెకండ్ థింగ్, మేక్ ష్యూర్ షీ ఆర్ హీ ఈజ్ అ బిలీవర్. మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి విశ్వాసి అని నిర్ధారించుకోండి. ఆల్రెడీ
తమ్ముడు చెప్పాడు 1 కొరింథీ 7:39, దాని కింద మీరుంది, భర్త మృతి పొందిన యెడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువు నందు మాత్రమే. సందర్భం చూస్తే యాక్చువల్లీ ఆల్రెడీ భర్త చచ్చిపోయిండు, భర్త చచ్చిపోయిన తర్వాత సైలెంట్ గా ఉండన్నా అంటే, భర్త చచ్చిపోతే యూ కెన్ మ్యారీ, పెళ్లి చేసుకో. భార్య చచ్చిపోతే యూ కెన్ మ్యారీ. క్రైస్తవులు 2వ మ్యారేజ్ చేసుకోవచ్చు. చేసుకోవద్దు అని మీలో ఎవరైనా అనుకుంటే నాతో సాయంత్రం కలవండి, పర్సనల్ గా చాయ్ తాగుతూ మాట్లాడదాం. అర్థమైందా? క్రైస్తవులు 2వ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆ 2వ మ్యారేజ్ ప్రభువునందే అని చెప్తున్నాడు అక్కడ పౌలు. ఓకే, ఆబ్వియస్ గా 2వ మ్యారేజే ప్రభువునందు చేసుకోవాలంటే మొదటి మ్యారేజ్ ప్రభువుకు బయట చేసుకోమని అర్థం, ప్రభువునందే చేసుకోవాలి. ఓకే, సో అల్టిమేట్ గా పౌలు చెప్తున్నది ఏంటంటే అక్కడ అ బిలీవర్ షుడ్ మ్యారీ అ బిలీవర్. విశ్వాసిని మాత్రమే నీవు పెళ్లి చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఆమె విశ్వాస కాదనేది ఎట్లా తెలుస్తుంది? లేకపోతే ఆయన విశ్వాస కాదనేది ఎట్లా తెలుస్తుంది? ప్రతిభ ఎట్లా తెలుస్తుంది? ఆయన పేరు జాన్, అరే విశ్వాసి. రూత్, అరే ఘోరమైన విశ్వాసి. అంతేనా? మరేంటి, ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? నీకు మ్యాచ్ వచ్చిందమ్మా, నేను బిలీవరే అని చెప్పిండు మన పెద్ద సారు, ఎట్లా తెలుస్తుంది నీకు? ఆ పని మాత్రం చేయకు తల్లి, ఉప్పులో తప్పులో. వెరీ గుడ్. నాకు సడన్ గా ఒకటి గుర్తొచ్చింది, అంటే ప్రాక్టికల్ గా కూడా చెప్తాను, మీకు అర్థమవుతుంది. నా క్లోజ్ కజిన్ అవుతాడు నాకు వాడు. మినిస్ట్రీలో ఉన్నాడు, అంటే మినిస్ట్రీలో ఉండడం అంటే మ్యూజిక్ టీమ్ లో ఉన్నాడు, చాలా మంచిగా తబలా కొడతాడు. మొత్తానికి ప్రభు వాడిని రక్షించాడు, వాడబడుతున్నాడు. అయితే మ్యారేజ్ చేసుకుంటున్నా అన్నాడు ఒకరోజు ఫోన్ చేసి మ్యారేజ్ చేసుకున్నా. ప్రేజ్ గా సూపర్ రా, ఎవరు రా అమ్మాయి అదంటే, అదో పెద్ద చర్చ్ లేండి, మీ అందరికీ తెలుసా చర్చ్. సో ఆ బ్రాంచ్ లో అక్కడ చేస్తున్నానన్నా అన్నాడు. అంటే ఓ వెరీ గుడ్ రా, మరి మాట్లాడావా అమ్మాయి తోటి అని అన్నా. అమ్మాయి లేదని మాట్లాడుకుంటే ఎట్లా డిసైడ్ అయ్యారంటే, పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి, సో పాస్టర్ గారు తీసుకొచ్చారని. మంచిదేరా, పాస్టర్ గారు తీసుకొచ్చారు, పాస్టర్ గారితో నువ్వు సంసారం చేయబోతలేవు కదా, నువ్వు పాస్టర్ గారు తీసుకొచ్చిన అమ్మాయితో కదా సంసారం చేయాల్సింది, నువ్వు మాట్లాడావా? ఇట్లే అన్నా, ఆయనతోటి కాదు కదరా నువ్వు లైఫ్ చేయాల్సింది, ఆ అమ్మాయితో మాట్లాడావా అంటే, లేదన్నా, అంటే పాస్టర్ గారు అమ్మాయి యాక్టివ్ గా సండే స్కూల్ తీసుకుంటది, చాలా యాక్టివ్ గా మినిస్ట్రీలో ఉంటది అంటే అవన్నీ చెప్పకు నువ్వు నాకు. నువ్వు వెళ్ళి నిజంగా అమ్మాయి రక్షించబడ్డాదా లేదా అని మాట్లాడావా నువ్వు అంటే మాట్లాడలేదు. సో మీకు ఇప్పుడు గంట సేపు చెప్తున్నా కదా, ఓ 20 నిమిషాలు వానికి ఫోన్ లో క్లాస్ ఇచ్చిన, పారాఫ్రైజ్ చేసి, అసలు ఏంటి మ్యారేజ్ ఏంటి, ఇదంతా ఎట్లా అడగాలి అని మొత్తం చెప్తే మనోడి మనోనేత్రములు తెరవబడ్డాయి. ఆ తర్వాత పోయిండు సార్. మరి ఎట్లా అన్నా ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్నారు ఎంగేజ్మెంట్ కి, ఎంత అడ్వాన్స్డ్ అంటే మనోళ్ళు. సరే మరి ఏంది ఇట్లా అంటే, నేను చెప్పేసరికి సారు నువ్వు చెప్పిన చిన్నోడు నాకంటే, నువ్వు పెళ్లికి ఒక్కరోజు ముందు తెలిసినా పెళ్లి క్యాన్సిల్ చేసుకో. అలాంటిది నీకు ఎంగేజ్మెంట్ కూడా కాలే, రెడీ అవుతున్నారు, నువ్వు ఫస్ట్ పోయి ఎగ్జామిన్ చేయి, నువ్వు పోయి చెప్పు వాళ్ళతోటి మాట్లాడు. నువ్వు పాస్టర్ అడిగితే పాస్టర్ కూడా చెప్పు, నేను మ్యారేజ్ చేసుకోవాలి, నేను ఆమెతో జీవించాలి, ఐ వాంట్ టు టాక్ అని. సో మొత్తానికి వానికి బాగా బ్రెయిన్ వాష్ చేసిన, పోయి మాట్లాడిండు. మళ్ళీ నాకు ఫోన్ చేసిండు, అన్నా షీఈ్ నాట్ అయిపోయి ఇక పెట్టి నాకు థ్యాంక్స్, అసలు ఘోరంగా ఉంటుండే పరిస్థితి అది ఇదంటే, ఆశీర్వదించబడిన వాడా వెళ్ళు అని చెప్పిన. ప్రభు కాపాడిండు ఒక గొర్రెని, రైట్. అంటే నేను వాన్నే అంటలే, అది వీని చేసుకున్న ఆ అమ్మాయికి కూడా వీడి గొర్రె అయ్యేటోడు, ఉల్టా ఇద్దరికి అయ్యేది ఆ ప్రాబ్లం. సో మొత్తానికి తర్వాత 3 months మళ్ళీ ఎగ్జామిన్ చేశాడు, మ్యారేజ్ అయ్యింది, ఇప్పుడు చక్కగా బాగున్నారు. సో పాయింట్ ఏంటంటే, మీ పాస్టర్ చెప్పిండని కూడా మీరు రెడీగా యాక్సెప్ట్ చేయొద్దు. యశ్వంత్ చెప్పినా చెయ్యొద్దు, HTBCలో శంకర్ అండ్ అజయ్ చెప్పినా చెయ్యొద్దు, అశోక్ చెప్పినా చెయ్యొద్దు. యువర్ పాస్టర్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ అథారిటీ. యూ షుడ్ ఎగ్జామిన్. పాస్టర్ మాట్లాడతాడు డెఫినెట్ గా, పాస్టర్ గైడ్ చేస్తాడు, పాస్టర్ రోల్ ఉంది, నేను చెప్తాను తర్వాత. కానీ ఫస్ట్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోయే నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడాలి. ఇప్పుడు మా చర్చ్ లో కంపల్సరీ అది మేము చేస్తాం. సపోజ్ వచ్చిన వాళ్ళందరికీ పెళ్ళైంది, ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఎగ్జాంపుల్? ఓకే, ప్రణయ్ ఉన్నాడు, ప్రణయ్కి ఇంకా కాలే. ప్రణయ్ రేపు పొద్దున మా చర్చ్ లో నేను మ్యారేజ్ చేసుకుంటా అని అంటే, ప్రణయ్ మాతో మాట్లాడతాడు,
అన్నా ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా మాట్లాడతాడంటే మేము ప్రణయ్కి చెప్తాం. నేను చెప్తా ప్రణయ్ ఫస్ట్ నువ్వు పోయి మాట్లాడు, ఆ అమ్మాయితో మాట్లాడు, ఎగ్జామిన్ చెయ్యి, క్వశ్చన్స్ అడుగు, గాస్పల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగు, ఓ 10 నిమిషాల్లో గాస్పల్ చెప్పమని అడుగు, ఎట్లా రక్షించబడ్డావు అని అడుగు, వాక్యాన్ని ఎట్లా చదువుతున్నావు అని అడుగు, కొంచెం మంచిగా క్రిటికల్ క్వశ్చన్స్ అయ్యి నీకు తెలిసిపోతుంది అని చెప్పేసి నేను ప్రణయ్కి చెప్తా. సో అది మేము కంపల్సరీ చేస్తాం మా చర్చ్ లో, ఒకవేళ సిద్ధపడుతున్నారంటే. సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో, మీరు మ్యారేజ్ ఇంకా చేసుకోకపోతే ఆస్క్ క్వశ్చన్స్. అజయ్ కూడా చెప్పాడు, గుడ్ క్వశ్చన్స్. ఈరోజు మీ చాలా మంచి ఎర్ర డ్రెస్ లో ఎర్ర గులాబీ పెట్టుకొని వచ్చారు, చాలా అందంగా కనబడుతున్నారు. మీరు ఏం తింటారు? నిజామాబాద్ లో మంచి రెస్టారెంట్ ఎక్కడుంది? ఎక్కడట? నువ్వే చెప్పా. నేను బాగా అసలు మాట్లాడండి. ఎగ్జామిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎగ్జామిన్. డోంట్ బి హేస్టీ. మీ అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, పాస్టర్ చెప్పినా మంచిదే, తీసుకోండి, బట్ మీరు ఎగ్జామిన్ చేయండి. వాళ్ళు నిజంగా రక్షించబడ్డారా, వాళ్ళ ఫెయిత్ సూపర్ఫిషియల్ అనేది మీరు చాలా చాలా ప్రాముఖ్యంగా గమనించాలి. మూడవది, దానికి ఏం కావాలంటే జీవిత భాగస్వామిని జ్ఞానంతో ఎంచుకోవడానికి దేవుని జ్ఞానం కోసం ప్రార్థన చేయండి. మార్నింగ్ కూడా మీకు చెప్పాను, ప్రార్థన చేయకూడదు అనేది మా ఉద్దేశం కాదు, కానీ దేనికోసం ప్రార్థన చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దేవా నాకు అమ్మాయిని చూపించు, దేవా నాకు ఈరోజు ఆ డ్రెస్ లో, ఆ లెవెల్లో, ఆ రోడ్ లో వస్తేనే అని ఆ ప్రార్థన కంటెంట్ అది కాదు ప్రార్థనలో ఉండాల్సింది. దేవా నేను వైజ్ గా డెసిషన్ తీసుకోవడానికి విజ్డమ్ ఈ దేవా అని ప్రార్థన చేయాలి. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ప్రేయింగ్, ద ప్రాబ్లమ్ ఈజ్ ద వే వీఆర్ ప్రేయింగ్ వెన్ చూసింగ్ ద లైఫ్ పార్ట్నర్. అసలు ఎవరు ప్రేయర్ చేయరండి. నేను చెప్తున్నా 95% నాకు ఆ జ్ఞానమీ దేవా, వైజ్ గా బిబ్లికల్ గా నేను అమ్మాయిని అబ్బాయిని చూస్ చేసుకోవడానికి నాకు జ్ఞానమీ దేవా అని ఎంతమంది ప్రార్థన చేస్తారు? వెరీ రేర్. మనకు అన్ని బ్యాక్ ఉన్నాయి కదా, యాత్రికుని ప్రయాణంలో వెనుక భారం ఉంటుంది చూడు, అట్లా మనం కొన్ని భారం కాదు అది, మనం చాలా పెట్టుకొని పోతాం అనమాట మ్యారేజ్ దగ్గరికి. ఏంటవి? క్యాస్ట్ చెప్తా, అవి కూడా వాటిని కూడా డీల్ చేద్దాం. సో ఇవి అప్పేస్తాయి అనమాట, ఇంకేం కనపడాయి మనకు, ఇవి మనకు వచ్చేస్తాయి అనమాట. సో వి నీడ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ టు ఆస్క్ రైట్ క్వశ్చన్స్, యాజ్ యశ్వంత్ సెడ్. సరైన ప్రశ్నలు, జ్ఞానయుక్తమైన ప్రశ్నలు. వాళ్ళు నిజంగా రక్షించబడ్డారా, లేకపోతే ఏ ప్రశ్నలు అడగాలని నేను చెప్తా. సో ఆ విజ్డమ్ కోసం మనం ప్రార్థన చేయాలి. యాకోబు 1:5, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు దయచేస్తాడు. ద ప్రాబ్లమ్ ఈజ్ వి డోంట్ ఆస్క్ విజ్డమ్. నాకు ప్రమోషన్ ఇదేవా, నాకు మంచి కారు ఇదేవా, నాకు బైక్ ఇదేవా, నాకు ఉద్యోగం ఇదేవా, ఇవే అడుగుతాం కానీ దేవా నాకు విజ్డమి, దేవా నాకు జ్ఞానమి, నీ జ్ఞానంలో ఎదిగితే నాకెంతో మంచిది ప్రభువా. సొలొమోన్ అడిగాడు, నాకు అట్లా ఇవ్వు. ఈవెన్ డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా నాకు ఆ జ్ఞానం అని ఎంతమంది ప్రార్థన చేస్తాం? సో వెన్ యు ఆర్ చూసింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్, ప్రే ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయండి. దేవా నాకు ఆ జ్ఞానం ఇవ్వు, ఆ జ్ఞానంతో నేను అబ్బాయిని అమ్మాయిని చూసుకోవడానికి మీ జ్ఞానం నాకు దయచేయండి అని ప్రార్థన మనం చేయాలి. నాలుగవది, అక్కడే ఉందా, దాంట్లోనే ఉంది, పరిశుద్ధాత్మలో సరిగ్గా మా ప్రార్థన విన్నపాలు. యాక్చువల్లీ ఏమని ప్రార్థన చేయాలనేది ఇంకా రాశాం. పరిశుద్ధాత్మలో సరిగ్గా ఆలోచించడానికి, లోకానుసారంగా ఆలోచించకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో సరిగ్గా ఆలోచించడానికి, లోకానుసారంగా ఆలోచించకుండా ఉండడానికి ప్రార్థించాలి. లోకానుసారంగా ఆలోచించడం అంటే ఏంటి? బ్రాకెట్లో ఉన్నాయి, అందం, ధనం, మొదలైన క్యాస్ట్, ఇవన్నీ కూడా కులం, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ వరల్డ్లీ వే ఆఫ్ థింకింగ్. నువ్వు ఇది సెటిల్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ గా ఆయనకు మస్తు ప్రాపర్టీ ఉండాలా, లేకపోతే నిన్ను ఎట్లా చూపించుకుంటాడు ఆయన, ఓకే, అమ్మాయి అందంగా ఉండాలా. ఎక్కడ అందం అండి? ఎంత అందంగా ఉన్న అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత పోతుంది అంత అందం. బాడీలో చేంజెస్ రావా? నా ఫోటో చూడండి మీరు, ఒక 20 ఏళ్ళ కిందట అసలు ఇది లేనే లేదు.
నా ప్రొఫైల్ పిక్చర్ చూడండి, అందుకే పెట్టినా నేను నా వైఫ్ నా వైఫ్ అప్పటికిప్పటికి అట్లనే ఉంది, నేనే మారినా. ఇది కట్ చేయండి, నాకు కట్ చేయండి, వద్దులే మళ్ళీ ఎందుకు. అందం చూస్తే అందం అయిపోతుంది, ఎన్ని రోజులు ఉంటుంది అందం? శ్రీదేవి చచ్చిపోయేంత వరకు అందగత్తెగా ఉందా? ఆమెకు తెల్లంటికలు రాలేదా, మడతలు రాలేదా? డోంట్ సీ అవుటర్ బ్యూటీ, దట్ విల్ ఫేడ్ అవే. సో దేనికోసం ప్రార్థన చేయాలంటే, దేవా ఐఎమ్ థింకింగ్ రాంగ్లీ, ఐఎమ్ సీయింగ్ అవుటర్ థింగ్స్, బాహ్యంగా చూస్తున్నా. సో ఐ థింక్ నాకు రైట్ థింకింగ్ అవసరం, సరిగ్గా వాక్యానుసారంగా ఆలోచించడానికి. కెన్ యూ ప్లీజ్ గివ్ విజ్డమ్ గాడ్ అని ప్రార్థన చేయాలి. రెండవది ప్రే. ఇది అసలే ఉండదు మనకైతే. ప్రే ఫర్ పేషెన్స్. త్వరపడకుండా ఉండేందుకు ప్రార్థన చేయాల. త్వరపడకుండా, మనకు చాలా ప్రెషర్స్ ఉంటాయండి ఇండియన్ కాంటెక్స్ట్ లో. ఏం ప్రెషర్స్ చెప్పరా? ఒకటి ఏజ్ అయిపోతుంది, లేకపోతే ఏంటంటే యాక్చువల్ అది ఫస్ట్ పాయింట్ రావాలి. ఆజాద్ జుట్టు రాలిపోతుంది, రైట్? ఇంకా అరేవా, అది విజ్డమ్ అంటే. పక్క వాళ్ళు ఏమనుకుంటారో జల్దీ, రైట్? వెరీ గుడ్. ఇంకా ఇంకో ప్రెషర్ చెప్తలేరు, నాలో మనసులో ఒకటి ఉంది, కట్నం కూడా. ఓకే, యూజువల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటది. ఒక కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకో, త్వరగా ఫస్ట్ ఓడ్ కావాలిగా. ఫస్ట్ ఓడ్ అయితేనే మిగతా, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్నారనుకో, ఫస్ట్ అయిపోయిన తర్వాతనే వీళ్ళని చేయాలి కదా. సో అందుకని ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మనకు. సో అప్పుడు ఏంది, ఏదో చిన్న ఉద్యోగం ఫటాఫట్ చేసి పంపించేసేయాలా అనేది ఉంటుంది అనమాట. సో త్వరపడొద్దు, డోంట్ బీ సో హేస్టీ. అండ్ పక్కోళ్ళ కోసం మ్యారేజ్లు చేసుకోవద్దు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అవసరం లేదు. తమ్ముడు చెప్పినట్టుగా వెయిట్. కొంచెం లేట్ అయినా పర్లేదు, మరీ ఎక్కువ లేట్ కూడా కావద్దు. నేను మెడికల్ గా కూడా దానికి రీజన్స్ నేను చెప్తాను, కానీ వెయిట్, డోంట్ బీ సో హేస్టీ. సో పేషెన్స్ గా ఉండడానికి. ఇంకో కామన్ ప్రెజర్ ఏంటంటే, మన పక్కల మ్యారేజెస్ అయిపోతుంటాయి. మన ఫ్రెండ్ వాడు పిల్లలు ఏదన్నా బయటికి రమ్మంటే వాడు భార్యను చిన్న పిల్లని తీసుకొని వస్తుంటాడు, మనం ఇట్లా వేసుకొని పోతుంటాం. ఇంకెప్పుడు రా చూడు అంటే ప్రెషర్, అదో ప్రెషర్. ఇప్పుడు వాడి కోసం చేసుకోవాలి నేను మ్యారేజ్ ఇప్పుడు. సో పేషెన్స్. ఓకే, ఇంకా దేనికోసం చేయాలా? సరైన నిర్ణయం తీసుకోవడానికి, కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అండ్ గైడెన్స్. సరైన నిర్ణయం మరియు నడిపింపు కోసం మనం ప్రార్థన చేయాలి. సో ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఓకే, మూడు విషయాలు చెప్పాను నేను. ఓకే, సో ఈ 3 విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేము ఈ మధ్యలో ప్రేయర్ గురించి ఎక్కువ మెడిటేట్ చేస్తున్నాం కాబట్టి ఈ మాట చెప్పనివ్వండి. నిన్న కూడా నా sermonలో అది నేను ఇంక్లూడ్ చేశాను. చాలా సార్లు మనం అవుట్వర్డ్ థింగ్స్ గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తాం, బాహ్యపరంగా, అంటే బాడీకి బాహ్యంగా బయట ఉన్న వాటి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తాం. బట్ ఐ థింక్ వీ షుడ్ ప్రే మోర్ ఫర్ ఇన్నర్ థింగ్స్. అంతరంగం గురించి, మన హృదయం గురించి, మన హృదయంలో ఉన్న లోపల ఉన్న మూల పాపాల గురించి, లేకపోతే జరగాల్సిన కార్యం గురించి, వీటన్నింటి గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. సో వెన్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్, 4వ పాయింట్ దాని దగ్గరికి మనం తీసుకొస్తుంది. ఏంటంటే, ఎక్కువగా అంతరంగంలో మంచి గుణాన్ని కలిగి ఉండడానికి మనం దేవునికి ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. 4వ పాయింట్ అదే, కల్టివేట్ గాడ్లీ క్యారెక్టర్. నైతిక దైవిక గుణ లక్షణాలను మనం పెంపొందించుకోవడానికి ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఏంటి నైతిక దైవిక గుణ లక్షణాలు అంటే? గాడ్లీ క్యారెక్టర్. గాడ్లీ క్యారెక్టర్ అంటే ఏంటి? బయటిదా, లోపటిదా? ఏముంటాయి గాడ్లీ క్యారెక్టర్ లో? అన్ని ఉంటాయి. పేషెన్స్, జెంటిల్నెస్, కైండ్నెస్. ఏంటి ఇవన్నిటిని కలిపి ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? ఆత్మ ఫలం. ఫలాలు కాదు అవి, ఫలమే. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్.
సో వీటి కోసం ప్రార్థన చేయి. సో ఎంతసేపు మనం మ్యారేజ్ లో ఏం చేస్తాం తెలుసా? కింద కొటేషన్ కూడా అదే ఉంటది. మిగతా వాళ్ళలో ఇవి ఉండాలని చూస్తాం కానీ మనలో ఉన్నాయా లేదా ఆలోచించం. నాకు ఒక మంచి గుణవతి అయిన అమ్మాయి భార్యగా కావాలి అని అంటావు. నువ్వు గుణవతుడుగా ఉన్నావా? నీకుందా పేషెన్స్? నీకుందా ఆ గాడ్లీ క్యారెక్టర్స్? ఇవి నీలో ఉండవు, కానీ నీకు వచ్చే ఆయన మాత్రం ఇట్లా పరిశుద్ధుడు, ఇట్లా ఏం తప్పులు చేయొద్దు, ఏం చేయొద్దు, చాలా మంచోడు కావాలని కోరుకుంటాం. దట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ అ సిన్నర్, శాంక్టిఫైడ్ సిన్నర్స్ మనం. దట్ విల్ నాట్ హ్యాపెన్. కాబట్టి వాళ్ళలో నువ్వేవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ముందు నీలో అవి ఉన్నాయా లేదా, లేకపోతే వాటిని ఏ విధంగా నేను కల్టివేట్ చేసుకోవాలి, ఏ విధంగా వాటి గురించి ఆలోచించాలి, దేవుని మీద ఎట్లా ఆధారపడాలి, నేను ఇంకా దేనిలో ఎదగాలి అని చెప్పి ప్రార్థన చేయాలి మరియు ప్రయత్నం చేయాలి. ద సక్సెస్ ఇన్ మ్యారేజ్ ఇస్ నాట్ గెట్టింగ్ అ రైట్ స్పౌస్ బట్ బీయింగ్ అ రైట్ పర్సన్. వివాహంలో విజయం అనేది సరైన భాగస్వామిని పొందుకోవడంలో లేదు, నువ్వే సరైన భాగస్వామిగా అవ్వడంలోనే ఉంది. ఒకవేళ అది మిస్ అయిందనుకో, ఇక నీకు ఎవ్రీ డే కష్టమవుతుంది, స్ట్రగుల్ అవుతుంది. సో యూ ప్రిపేర్. డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్లీ క్యారెక్టర్స్ ఆల్వేస్ ఫ్రమ్ అదర్ పీపుల్, బట్ యూ యువర్ సెల్ఫ్ కల్టివేట్ గాడ్లీ క్యారెక్టర్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. ఏంటి గాడ్లీ క్యారెక్టర్స్ అని చెప్తే అక్కడ 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది పేషెన్స్. ద ఫస్ట్ థింగ్ యూ విల్ లూజ్ ఇన్ యువర్ మ్యారేజ్ ఈజ్ పేషెన్స్. ఆజాద్ అనుకుంటున్నాడు, అస్సలు నేను లూజ్ గాను, నేను చాలా అసలు ఘోరమైన పేషెన్స్ కి నేను మాదిరి అనుకుంటున్నాడు ఆజాద్. పెళ్లి చేసుకొని చూడు, ఫస్ట్ డే యూ విల్ లూజ్ అవర్ పేషెన్స్. ఎందుకంటే పేషెన్స్ లేకపోతే వివాహం నిలబడదు. పేషెంట్ అయిపోతాం లేకపోతే. సో వాట్ ఈస్ ద వన్ క్యారెక్టరిస్టిక్ వీ హ్యావ్ టు కల్టివేట్ ఈస్ పేషెన్స్. దేవా, ఆ వచ్చే వ్యక్తిని బాగా ఓర్చుకోవడానికి నాకు సహాయం దయచేయి. ఆ వ్యక్తి పట్ల నేను అరవకుండా, ఆ వ్యక్తి పట్ల నేను కోప్పడకుండా ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడాలి. అవుతుంది, కంపల్సరీ అవుతుంది. 2000 ఎప్పుడు చేసుకున్న మ్యారేజ్ 2011, రైట్. 2011 మార్చ్ 18 నా మ్యారేజ్ అయింది. మొన్ననే యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. 13 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, నువ్వెంత బాగా ప్రార్థన చేయి, నువ్వెంత చేయి, మళ్ళీ యూ విల్ లూజ్ యువర్ పేషెన్స్. నేను ఎన్నోసార్లు లూజ్ అయిన పేషెన్స్. ఐఎమ్ నాట్ స్టాండింగ్ హియర్ యాజ్ అ పర్ఫెక్ట్ పర్సన్. నన్ను పరిశుద్ధుడైన శంకర్ బాబు అని పిల్లు, అంటే పరిశుద్ధున్నే, పొజిషనల్ గా పరిశుద్ధున్నే, కానీ క్రీస్తునందు పరిశుద్ధున్నే, కానీ నేను కూడా ఐ లూజ్ మై పేషెన్స్. నేను పర్ఫెక్ట్ పర్సన్ గా మాట్లాడతలేదని చెప్తున్నా. సో పాయింట్ ఏంటంటే పేషెన్స్ ఈజ్ వన్ థింగ్ విచ్ వి నీడ్ ఎవ్రీ డే ఇన్ అవర్ మ్యారేజ్. వారానికి ఒకసారి కాదు, ఎవ్రీ డే. కాబట్టి మీరు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే పేషెన్స్. రెండవది గ్రేస్. గ్రేస్ అంటే ఏంటి? కృప అంటే ఏంటి? ట్రాన్స్లేట్ చేయమనిలే, నేను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నారు మీరు బాగా. ఏంటి కృప అంటే? అర్హత లేని వారికి దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమానాన్ని కృప, రైట్? అది ఎవరు చూపించారు తెలుసా? క్రైస్తవులే చూపించారు. క్రైస్తవులు పొందుకుంటారు, కానీ క్రైస్తవులే వివాహంలో చూపించారు గ్రేస్. అవతల వ్యక్తి దానికి అర్హత లేకపోయినా కానీ నువ్వు వాళ్ళను క్షమించడం, క్షమాపణ అనేది 4వది వస్తుంది. అన్ని ఇంటర్లింక్డ్ అనమాట ఇవి. సో నీ భార్య, నీ భర్త నిన్ను, దే ఆర్ గోయింగ్ టు హర్ట్ యూ, నిన్ను గాయపరచబోతున్నారు వాళ్ళు, కానీ వాళ్లకు తిరిగి గాయం చేయాలి నువ్వు, ఒకవేళ మామూలు మనిషివి అయితే. కానీ తిరిగి గాయం చేయకుండా నువ్వు వాళ్ళ పట్ల కృప చూపిస్తున్నావు, ఎందుకంటే నువ్వు ఆ కృపను పొందుకున్నావు కాబట్టి. ఎక్కడ పొందుకున్నావు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావు,
దేవుడు నిన్ను తీసుకుపోయి డైరెక్ట్ నరకంలో వేయాలి, నీకు అర్హత లేదు అసలు నీకు రక్షించబడ్డానికి, నిన్ను నిత్య జీవానికి తీసుకుపోవడానికి నీకు ఇంచు కూడా అర్హత లేదు. నిన్ను తీసుకొచ్చి మంచిగా నిత్య జీవనంలో పెడితే ఆ కృపను పొందుకున్న నువ్వు ఇతరుల పట్ల కృప చూపించకపోతే దరిద్రమైన క్రైస్తవులుగా ఉంటాం మనం. సో అది ఎక్కడ ఫస్ట్ మేనిఫెస్ట్ అవుతుంది అంటే మ్యారేజ్ లో. కాబట్టి ప్రే ఫర్ దేవా నాకు ఆ కృప, నీ కృప అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయి, ఆ కృప కలిగిన వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం దయచేయి అని చెప్పేసి మనం ఆ క్యారెక్టర్ కోసం ప్రార్థన చేయాలి. మూడవది హ్యూమిలిటీ, తగ్గింపు. హ్యూమిలిటీ యేసుక్రీస్తు వీటన్నింటికి మాదిరి ఎవరో తెలుసా? యేసుప్రభే. ఆయన తండ్రితో ఉండాల్సిన తన స్థానాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడని ఫిలిప్పీ పత్రిక 2:7-10 లేదా? ఎందుకు తగ్గించుకున్నాడు? టు సర్వ్. ఆయన శిష్యుల పాదాలు గడగడానికి అవసరమే లేదు. ఎందుకు గడిగాడు? ఒక మాదిరి ఉంచాలనుకున్నాడు. ఏంటా మాదిరి? ఇదిగో నేను ఇలాగూ చేశాను మీకు, మీ పాదాలు గడిగి, మీరు వెళ్ళేం చేయాలా? ఇమిటేట్ యువర్ మాస్టర్. భర్త చేయాల్సింది ఏంటో తెలుసా? టు సర్వ్ హిజ్ వైఫ్. భార్య చేయాల్సింది ఏంటో తెలుసా? సర్వ్ హర్ హస్బెండ్. భర్త నేను హెడ్, కుటుంబానికి నేను హెడ్, నువ్వు నా కాళ్ళ కింద పడి ఉండాలి అని అంటారు చూడు, దరిద్రులైన క్రైస్తవులు వాళ్ళు. బయటల గురించి అంటలే, బయట ఉన్నది అది కంపల్సరీ, బయట ఉన్నది అది, ఎందుకంటే హైరార్కియల్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్ లో ఉంది నరనరాలు. కానీ క్రైస్తవులుగా ఉండి అథారిటీని అబ్యూస్ చేస్తారు చూడు. ఐఎమ్ హెడ్ ఆఫ్ ద హౌస్, నేను కుటుంబానికి పెద్ద, నువ్వు నాకు లోబడాలి, నువ్వు ఇంట్లో పని చేయాలా, నేను మొత్తం బయట పని చేస్తా. బైబిల్లో ఎక్కడ లేదు అట్లా. ద అథారిటీ ఏదైతే హస్బెండ్ కి ఇవ్వబడ్డదో ఆ అథారిటీ ఏ అథారిటీ తెలుసా? సర్వింగ్ అథారిటీ. శిష్యుల పాదాలు కడిగిన అథారిటీ అది. యేసు ప్రభే తన్ను తాను తగ్గించుకొని ఆయన కాళ్ళు కడిగితే, అంటే భార్య పాదాలు కడగమని నేను అనట్లేదు, కడిగితే దేవునికి స్తోత్రం, కడగండి. నా భార్య కాళ్ళు నేను నొక్కుతా, నేను కడగా, కాళ్ళ నొప్పులు వస్తే కడుగుతా నేను. చికెన్ ఏదో బాగాలేదు తమ్ముడు, ఏదో తేడా ఉంది చికెన్ లోనే ఏదో తేడా ఉంది. రైట్. నా భార్య కాళ్ళు నేను ఒత్తుతా. రైట్. ఒకవేళ మీరు ఎవరైనా లోబడాలి ఆమె, నువ్వు పెద్ద, నువ్వెట్లా ఆమె కాళ్ళు పట్టుకుంటావంటే మీకు సరిగ్గా అవగాహన లేదంతే. తగ్గింపు. బైబిల్ వాక్యంలో తగ్గింపుకు చాలా పెద్దపీట వేశాడు అపొస్తలుడైన పౌలు. యేసు ప్రభుని మాదిరిగా చూపాడు, ఆయన చేశాడు. మనం కూడా కుటుంబంలో అది చేయాలి. ఆ క్యారెక్టర్ లో మనం ఎదగాలి, ఆ క్యారెక్టర్ లో మనం ఎదగాలి. నాలుగవది క్షమాపణ. క్షమాపణ. పెళ్ళైన కొత్తలో చాలా సార్లు మా ఇద్దరికి గొడవలు అవుతుండే. కొన్నిసార్లు అక్కడి నుంచి తప్పుందని తెలుసు, తెలిసినా కానీ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గో అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్. నేను సొంత డబ్బా కొట్టుకుంటున్నా అనుకోవద్దు, నాకు వేరే ఫ్యామిలీలోకి పోయి తొంగి చూసే అలవాటు లేదు. నా ఫ్యామిలీ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గో అండ్ టెల్ ఐఎమ్ సారీ, మళ్ళీ నార్మల్గా ఉండు, అయిపోయింది, ఐఎమ్ సారీ అని చెప్పి నేను చెప్పేవాడిని. ఎందుకంటే క్షమాపణ లేకుండా క్రైస్తవ గృహం కట్టబడదండి. మళ్ళీ చెప్తున్నాను, క్షమాపణ లేకుండా క్రైస్తవ గృహం కట్టబడదు. సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మ్యారేజ్, కల్టివేట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఫర్గివ్నెస్. అది లేకపోతే మాత్రం కష్టం. బిట్టర్నెస్ వస్తుంది లోపల, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల పోగైతుంది. ఒక రోజు లావాలా బయటికి వస్తుంది, మీరిద్దరు రిజిస్ట్రార్ ఆఫీస్కి పోవాల్సి వస్తుంది. క్షమాపణ హృదయం, అది ఎంత గాయమైనా సరే. అసలు సింపుల్ గా చెప్పాలంటే, నీ భార్య, నీ భర్త నిన్ను గాయపరిచే గాయం నీవు దేవునికి వ్యతిరేకంగా చేసిన గాయం కంటే చాలా నెగ్లిజబుల్, చిన్నది. అది ఏదన్నా కావచ్చు. నిన్ను నీ భార్య చెంప మీద కొట్టి డాపుమని వేసినా కావచ్చు, నువ్వు భార్యను కూడా గృహహింస పెట్టిన, ఇంత తీవ్రమైందన్నా కావచ్చు. అది మనం వ్యక్తిగతంగా దేవునికి చేసిన పాపంతో పోలిస్తే చాలా చిన్నది. అలాంటప్పుడు అంత పెద్ద పాపాన్ని దేవుడు క్షమించి మనకు రక్షణ ఇస్తే మనకెంత గర్వం అండి, క్షమించకుండా ఉండడానికి. గర్వమే కదా అది. సో అందుకని
క్షమాపణ హృదయం లేదనుకో, క్యారెక్టర్ మీ లోపల, ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. ముందు అది డీల్ చేసుకున్నాక మ్యారేజ్ గురించి ఆలోచించండి. ఇవన్నీ మనసులో పెట్టి ఓ అయిపోతుంది పెళ్లి చేసుకుంటే అన్ని నార్మల్ అయిపోతాయి అనుకుంటే కాదు. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఇంకా సూపర్ బయటికి వస్తాయి. పెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? సింపుల్ గా చెప్పాలంటే, నీ లోపల ఇప్పటిదాకా మంచోడు, నేను చాలా మంచోడు అన్నట్టు, అవన్నీ కాదురా నాయన, నీ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయని బయటికి తీసుకొస్తుంది మ్యారేజ్. బాహర్ అందరు जो जो भी रहता है ना, मैरिज के बाद पूरा बाहर आ जाता है. నువ్వు అనుకుంటున్నావేమో ఐఎమ్ రెడీ అని, కాదు. మన మధ్యలో ఉన్న ఒక ఆయన అట్లనే అనుకున్నాడట పెళ్లికి ముందు. పెళ్ళైన తర్వాత తెలిసిందంట ఆయన ఎంత అంతరంగంలో ఎంత ఘోరమైన వ్యక్తి అని. సో మ్యారేజ్ విల్ బ్రింగ్ అవుట్ వాట్ ఈస్ దేర్ డీప్ ఇన్ యువర్ హార్ట్. ఫర్గివ్నెస్. 5వది, వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని పరిశీలించండి. ఇంతకుముందు అది నేను చెప్పాను, మీరు సాక్ష్యాన్ని అంటే చెప్పాను కదా, మాట్లాడండి అని. రూత్ ఎగ్జాంపుల్ అక్కడ చెప్పాను. సో మీరు అది చూడండి. బట్ గమనిక చూడండి, అక్కడ గమనిక అన్న విషయం. సాక్ష్యాన్ని చూడండి అంటే నా ఉద్దేశం, ఏ విధంగా మాట్లాడేటప్పుడు మీకు తెలుస్తాయి కదా, ఆమె ఏ విధంగా ప్రభుని నమ్ముకుంది, ఏ విధంగా ఆ వ్యక్తి అబ్బాయి ప్రభు దగ్గరకు వచ్చాడు, తన పాత జీవితం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాడు. మీరు మాట్లాడినప్పుడు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ మీరు మంచిగా ఎగ్జామిన్ చేయండి. కానీ దెర్ ఈస్ అ గమనిక ఏంటంట అంటే, ఆ వ్యక్తి పశ్చాత్తాపడిన గత చరిత్రను కాకుండా ప్రస్తుత సాక్ష్యాన్ని పరిశీలించండి. నువ్వు మాట్లాడుతుంటే అబ్బాయి అన్నాడు, ఒక 5 years బ్యాక్ మాత్రం నేను చాలా ఘోరంగా రౌడీలాగా ఉండే, బాగా రోడ్డు మీద అందరినీ కొట్టేది, సో విపరీతమైన కోపం ఉండేది నాకు, సో అసలు టెంపర్ ఘోరంగా ఉండేది నాకు అని చెప్తే, వారిని కొంపదీసి పెళ్ళైతే నన్ను కూడా వేసుకుంటాడు ఆయన ఇట్లనే, అమ్మో కష్టం ఇట్లయితే. లేకపోతే బాగా పోనోగ్రఫీ చూసేవాడిని అప్పుడు, ఇప్పుడు ఏం లేదు ప్రభు కృప వల్ల బయటకు వచ్చేసాను, ఎదుగుతున్నానంటే, అరే ఆల్రెడీ పోనోగ్రఫీ చూస్తుందంటే పెళ్ళైనాక కూడా పోనోగ్రఫీ చూస్తాడు ఆయన. మాటలు అర్థమవుతున్నాయా? సో గత చరిత్రలో ఆయన ఏవైతే తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టాడో అని చెప్పినప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని సాక్ష్యం చూడకండి. ప్రస్తుతం రైట్ నౌ ఎట్లా ఉన్నాడు. ఎందుకంటే మనకు కూడా మన చరిత్ర వెనక్కి చూస్తే మనవి కూడా ఉంటాయి కదా, కొన్ని మనవి కూడా ఉంటాయి. సో అన్ని ముందుకేసి పెడితే బండి పోదు ముందుకి, పెళ్లి కాదు. రైట్? కాబట్టి పాత కాకుండా రైట్ నౌ హౌ ఈజ్ హిస్ లైఫ్, ఇప్పుడు నిజంగా ప్రభు పట్ల ఆశ కలిగి ఉన్నాడా, ప్రభు కోసం బతకాలని పౌరుషం కలిగి ఉన్నాడా, వాక్యం చదువుతున్నాడా, ఒక మంచి సంఘానికి కట్టుబడి ఉన్నాడా, అక్కడున్న నాయకత్వానికి లోబడుతున్నాడా, ఎట్లుంది ప్యాషన్ ప్రెజెంట్ ఇప్పుడేంటి అనేది మీరు పరిశీలించండి. దేవదూత నడత ఆశించవద్దంటే పర్ఫెక్ట్ పర్సన్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దని. రైట్? మౌలిక సాక్ష్యం చాలు, ఎందుకంటే నైతిక లక్షణాలు పరిణామం చెందుతూనే ఉంటాయి. రైట్? సో ఈ లక్షణాలన్నీ ఓవర్ ద ఇయర్స్ ప్రోగ్రెసివ్ గా సాంక్టిఫికేషన్ లో మనం ఎదుగుతూనే ఉంటాం, ఒక రోజులో ఉండవు. ప్రస్తుతం ఆయన నిజంగా రక్షించబడ్డాడు, ఆమె నిజంగా రక్షించబడ్డది, దేవుని పట్ల ఆశ ఉంది, లోబడే గుణం ఉంది, పోషించే సామర్థ్యం ఉంది. ఇవన్నీ కరెక్ట్ గా చూస్తే ఆ మౌలిక సాక్ష్యం మనకు సరిపోతుంది.